వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. 100 యోజనాలు దాటిన హనుమంతుడిని తలుచుకుంటే గ్రామం ప్రజలు సుభిక్షంగా ఉంటారనే సంకల్పంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శివ భక్త మార్కండేయ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ మొదలు పెట్టడం జరిగిందని మహిళా భక్తులు తెలిపారు. 15 మందితో ప్రారంభించిన హనుమాన్ చాలీసా పారాయణానికి 50 మంది వరకు మహిళా భక్తులు వస్తున్నారన్నారు. కుల వర్గ భేదాలు లేకుండా అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొంటున్నామని అన్నారు. ఇప్పటికీ 17 రోజులు హనుమాన్ చాలీసా కార్యక్రమం చేశామని, పాటి మీదే ఆంజనేయ స్వామి దేవాలయంలో చివరి రోజైన 21వ రోజు ఉత్సవ విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేసి ఆకుపూజ, వడపూజ, చందన పూజ సంకల్పం చేసి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामे तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम హనుమాన్ చాలీసా పారాయణము 15 మందితోటి స్టార్ట్ అయ్యి 50 మందితో భక్తులతోటి అంతటా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 సార్ల 3 సార్ల వీలున్న సార్లన్నీ చదివి బ్రహ్మమురారి చదివి ఏకాదశి అయినా విష్ణు దేవాలయమైన విష్ణు సహస్రనామాలు, గీతా మందిరం అయితే లలితా సహస్రనామాలు, శివాలయం అయితే సౌందర్య లహరి, ఇలా మహిళా భక్తులమంతా కులమత భేదాలు లేకుండా శ్రీరామునికి కార్యం చేసిన హనుమంతుణ్ణి, ఎందుకంటే 100 యోజనాలు దాటిన హనుమంతుణ్ణి తలుచుకుంటే మన గ్రామం కానీ మన ప్రజలందరూ కానీ సుభిక్షంగా మంచిగా ఉండాలనే సంకల్పంతో హనుమాన్ చాలీసా మొదలు పెట్టడం జరిగింది. మరి వారి అనుకున్న పద్యమే సంకల్పం చేయడం వారిదే, ఎందుకంటే వారి అనుగ్రహం లేని మన నోటి నుండి రాదు. మరి ఆంజనేయ స్వామి శ్రీరామ భక్తుడిది నోటి నుండి మనలో సంకల్పం చేసి ఈ విధంగా ప్రతిరోజు మహిళా భక్తుల చేసి హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది. ఈరోజు 21 రోజుల 17వ రోజు. మరి ఈ కమిటీ వారు అన్నైతేనేమి వీరంతా మరి మా దగ్గర కూడా చదవాలని కోరిక కలిగింది అని వారు మమ్మల్ని పిలిచారు అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చేసుకున్న మహాభాగ్యం వారు మమ్మల్ని ఇక్కడ పిలిచుడు. ఎందుకంటే ఇళ్లల్లో చేసిన దానికన్నా పవిత్రమైన ఈ దేవాలయాల్లో చేస్తే ఎక్కువ మాకు ఫలితం జరుగుతుందని మార్కండేయ టెంపుల్లో చేశాం కాబట్టి మాకు ఎక్కువ ఫలితాన్ని ఆ భగవంతుడు సూచిస్తాడని మేము అనుకుంటున్నాము. 17వ రోజు 21 రోజు లాస్ట్ రోజు పాటి మీద ఆంజనేయ స్వామి మీదుగా స్వామి ఆంజనేయుని గుళ్ళో ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతోటి అభిషేకం చేసి ఆకు పూజ, వడపూజ, చందన పూజ సంకల్పము ఇవన్నీ చేసి అన్నదానం చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా మీ అందరూ కూడా వచ్చి పాల్గొని హనుమాన్ చాలీసాలో పాల్గొనాలని, మరి ఆ హనుమంతుడి ఏదున్నా శని బాధలున్నా పిల్లలకు ఎట్లాంటి భయాలున్నా మనం ఏం కార్యం సాధించాలన్నా చదువుల్లో కానీ ఏ ఒక్క చిన్న పని నుండి పెద్ద పని వరకు అంతటి మహానుభావుని కొలవడం మన అదృష్టంగా అంతటి అవకాశాన్ని ఇచ్చిన చేద్దాము అని మెసేజ్ పెట్టుడుతోటే ఇంత నాకు సహకరించినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.